Hello children, let us start our section with conservation of water in the chapter of 7, our natural resource, water and soil. In this conservation of water, since water is very essential part of our life, we should save the water. So, మనకు కన్జర్వేషన్ అనేది ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుందాం. ముందుగా మనకు వాటర్ అనేది చాలా అవసరం అని నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఎందుకు అంటే వాష్ చేయడానికి లేదా బాత్ చేయడానికి లేదా డ్రింక్ చేయడానికి లేదా కుక్ చేసుకోవడానికి లేదా మన అగ్రికల్చర్ డెవలప్ చేసుకోవడానికి. అందుకని మన వాటర్ అనేవి చాలా అవసరం మన లైఫ్లో. అందుకని మనం ఏం చేయాలి, వాటర్ని సేవ్ చేయాలన్నమాట. We should not pollute the water by bathing, washing clothes, throwing garbage, industrial wastage into the lakes, rivers and seas. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాలా మంది కూడా మనము వాటర్ని పొల్యూట్ చేస్తున్నాం. ఎలా అంటే పోయి నదిలో స్నానం చేస్తూ ఉంటాం, నదిలోనే బట్టలు ఉతుకుతూ ఉంటాం, నదిలోనే గ్యార్బేజ్ కవర్ వేస్టేజ్ని తీసుకెళ్ళి దాంట్లోనే వేస్తూ ఉంటాం. అండ్ ఇండస్ట్రియల్ వేస్టేజ్, ఇండస్ట్రీ నుండి వచ్చే వేస్టేజ్ని కూడా లేక్స్లో రివర్స్లో వదిలేస్తూ ఉంటాం, సీస్లో. దీనివల్ల ఏమైపోతుంది అంటే వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది అనమాట. వాటర్ పొల్యూషన్ కాజెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ మెరైన్ లైఫ్. మెరైన్ లైఫ్ అంటే ఏంటి, దీనివల్ల చేపలు, క్రోకడైల్స్ కానీ స్నేక్స్ కానీ వాటర్ యానిమల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. పీపుల్స్ ఆల్సో సఫర్ ఫ్రమ్ మెనీ డిసీజెస్ కాజ్డ్ బై వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ వల్ల చాలా మందికి చాలా డిసీజెస్ కూడా వస్తాయి. దీనివల్ల ఏమైపోతుందంటే మనుషులకు చాలా రకాల రోగాలు వస్తుందన్నమాట దీనివల్ల వాటర్ పొల్యూషన్. సో వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు కీప్ వాటర్ క్లీన్ అండ్ ప్రిజర్వ్ ఇట్. సో దీన్ని మనం ఏం చేయాలంటే మనం వాటర్ని క్లీన్గా ఉంచాలి అండ్ సేవ్ చేయాలి. Soil resources. Soil is one of the most important natural resources. It is the top layer of Earth's surface in which plants and air grow. So, soil is the one of the most important resource, natural resource. It is topmost layer of the Earth's surface. ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ ఎనిమల్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. Soil is formed of breaking of rocks into small pieces due to the erosion, and faster flowing rivers carries this from mountains. సో సాయిల్ ఎలా తయారవుతుంది అని అంటే, ముందుగా ఒక పెద్ద పెద్ద రాక్స్ కానీ లేదా చిన్న చిన్న రాక్స్ కానీ అవన్నీ అవి బ్రేక్ అయ్యి చిన్న చిన్న పీసెస్ అయితే అది సాయిల్ అవుతుంది అనమాట. అది ఎందుకు అవుతుంది అంటే డ్యూ టు ది ఎరోషన్. ఐదర్ సన్లైట్ వల్ల అవ్వచ్చు లేదా వాటర్, రివర్స్లో వాటర్ రన్ అవుతాయి కదా దానివల్ల అవ్వచ్చు. ఇవి ఎట్లా అవుతాయి అని అంటే ఎస్పెషల్లీ మౌంటైన్స్ నుండి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దీస్ రాక్స్ ఈజ్ టర్న్స్ ఇన్ టర్న్ రబ్ అగెనెస్ట్ ఈచ్ అదర్ రైక్ ఇంటూ స్మాల్ పీసెస్. చెప్పాను కదా ఇంతకుముందుకే. ద రివర్స్ కెనాట్ లోడ్స్ ఫర్దర్ as they advance towards plains, so these places are left behind. These pieces break down forms soil. చెప్పాను కదా ఇంతకుముందుకే, వాటర్ రన్ అవ్వడం వల్ల లేదా సన్లైట్ వల్ల రాక్స్ అనేవి బ్రేక్ అయిపోయి సాయిల్ లాగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి అదే ఇచ్చారనమాట. దీస్ ఎంటైర్ ప్రాసెస్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్. సో ఇది ప్రాసెస్ కావాలి అంటే కొన్ని మిలియన్స్ అంటే ఎప్పుడు వస్తాయి చెప్పండి, 1s, 10s, 100s, 1000s, 10,000, 100,000, మిలియన్ ఏంటి 10 lakhs ఇయర్స్. 10 lakhs ఇయర్స్ తర్వాత మనకు సాయిల్ అనేది ఫామ్ అవుతుంది ఈ ప్రాసెస్ తీయడానికి. సాయిల్ కంటైన్స్ డెడ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, వాటర్, ఎయిర్ అండ్ మినరల్స్ దట్ మేక్ ఫర్టైల్ అండ్ రిచ్. సో ఈ సాయిల్ లోపల ఏమేమి ఉంటాయి అని అంటే ప్లాంట్ ఉంటుంది, ఎనిమల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా అయినాయి అంటే సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కదా అది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో చనిపోయి పౌడర్ లాగా అయిపోయి ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫర్టైల్ అవుతుంది అనమాట. ఫర్టైల్ అంటే ఏంది, మంచిగా సారవంతంగా. టైప్స్ ఆఫ్ సాయిల్. దే ఆర్ మెయిన్లీ 6 types of soil found in India. Alluvial soil. It is mostly found in northern and coastal plains of India and is the most fertile soil.
అల్యూవియల్ సాయిల్ అనేది ఎక్కడ నార్థన్ అండ్ కోస్టల్ ప్లేన్స్లో ఎక్కువగా ఇండియాలో అవైలబుల్ అవుతుందన్నమాట. ఓకే, ఏ వెరైటీ ఆఫ్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్, wheat, rice, jute, tobacco, pulses, maize, and oil seeds well in this soil. సో ఈ సాయిల్ లోపల ఎక్కువగా మనకు ఏంటివి షుగర్ కేన్ కానీ, వీట్ కానీ, రైస్ కానీ, జూట్ కానీ, టొబాకో కానీ, పల్సెస్ కానీ, మేజ్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ ఎక్కువగా గ్రో అవుతాయి అన్నమాట. Red soil is mostly found in Tamil Nadu and Kerala and Karnataka. It is also found in Nagaland, Tripura, Manipur, Mizoram, Meghalaya, Assam and Arunachal Pradesh. This soil is not fertile and red in color. ఇది అంతా అంటే అల్యూవియల్ సాయిల్ అంతా ఫర్టైలిటీ ఉండదు, ఓకే, అండ్ రెడ్ ఇన్ కలర్లో ఉంటుంది. ఇవి ఏ స్టేట్లో ఉంటాయి? తమిళనాడు, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఈ ప్లేసెస్లో రెడ్ సాయిల్ అనేది కనిపిస్తుంది అనమాట. అదంతా ఫర్టైల్గా ఉండదు. ద క్రాప్స్ దట్ గ్రో వెల్ ఇన్ సాయిల్ ఆర్ జవార్, బాజ్రా అండ్ గ్రౌండ్ నట్స్. సో ఈ సాయిల్లో మనం పెంచేవేంటి? జవార్, బాజ్రా అండ్ గ్రౌండ్ నట్స్ని పెంచగలం. Lateral soil is found in areas where there heavy rainfall. This soil can be used for making bricks. Coffee, tea, rubber and coconuts are grown in this soil. సో మనందరికి తెలిసి ఇది ఒండు మట్టి అంటాం కదా, అది ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా రెయిన్ఫాల్ అయ్యే ప్లేస్లో ఉంటుందన్నమాట. ఈ సాయిల్తోనే మనము బ్రిక్స్ తయారు చేసుకోగలం. ఈ సాయిల్లో మనం మెయిన్గా మనం పండించే పంటలు ఏంటి అంటే కాఫీ, టీ, రబ్బర్, కోకోనట్. ఓకే, ఇవి ఈ క్రాప్ని మనము ఏ దాంట్లో? లాటరల్ సాయిల్. బ్లాక్ సాయిల్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ Deccan Plateaus region and dark in color. Black soil is found by rocks made of lava. This soil is suitable for growing cotton, wheat, sugar cane and millets. ఈ బ్లాక్ సాయిల్ని మన ప్లేస్లో చూడవచ్చు, మన ఊర్లలో కదా. ఇవి అన్నీ కూడా ఎలా తయారవుతాయి అంటే లావా వల్ల వచ్చిన సాయిల్ అనమాట. ఇది ఫర్టైల్గా ఉంటుంది. దీంట్లో మనము కాటన్, వీట్, షుగర్ కేన్ అండ్ మిల్లెట్స్ని గ్రో చేయొచ్చు. Desert soil, it is found in the desert region of Gujarat and Rajasthan where there is scarcity of rainfall. Rainfall తక్కువ ఉండే ప్లేస్లో ఇలాంటి సాయిల్, శాండ్ అనేది, డెజర్ట్ సాయిల్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. This soil is not fertile by sand crops like barley, maize, millets, wheat, pulses, cotton and dates can be grown in this soil. Help for ఇరిగేషన్ వాడుతూ ఇవి క్రాప్స్ని గ్రో చేయొచ్చు. ఓకే, ఈ సాయిల్ ఎక్కడ చూడొచ్చు? మనము గుజరాత్, రాజస్థాన్లో చూడొచ్చు. ఏ క్రాప్స్? బార్లీ, మేజ్, మిల్లెట్స్, వీట్స్, పల్సెస్, కాటన్ అండ్ డేట్స్. ఇవి పండియచ్చు. ఎలా? ఇరిగేషన్ మెథడ్లో, అంటే తక్కువ వాటర్తో, బోర్వెల్స్తో అలా పండియచ్చు. మౌంటైన్ సాయిల్, it is found on slope of hills in Jammu and Kashmir, Arunachal Pradesh, Himachal Pradesh and Sikkim. This soil is extremely rich in humus. Humus is a substance that makes plants grow better and made them dead leaves and plants. సో ఈ సాయిల్ ఎలా తయారైందంటే డెడ్ లీవ్స్, ప్లాంట్స్ నుండి తయారైందనమాట. ఇది ఉండడం వల్ల మన ప్లాంట్స్ మంచిగా పెరుగుతాయి. ఇది ఎక్కడ చూడొచ్చు ఈ సాయిల్ని, మౌంటైన్ సాయిల్ని ఎక్కువగా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కింలో మనం చూడొచ్చు అనమాట. క్రాప్స్ ఆర్ లైక్ మేజ్, బార్లీ, వీట్, టీ, కాఫీ, స్పైసెస్ అండ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ అండ్ ఆర్ గ్రోన్ హియర్. ఏ క్రాప్స్ గ్రో చేయొచ్చు?
Maize, barley, wheat, tea, coffee, spices and fruits like apple ఇక్కడ పండుతాయి అన్నమాట. Okay, that's all for today. We shall join with next class, the next topic.